గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu has arrived at this premises. శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. Dr. B.R. Ambedkar reminded us of the importance of education, equality and fraternity. Their teachings are as relevant today as they were decades ago. As we celebrate this Republic Day, let us pledge to build an India that is not only powerful but also compassionate. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu has received esteemed governor and is introducing senior civil and police officials. Sri K. Vijayanand IAS, Chief Secretary to Government, Sri C.H. Dwarka Tirumalrao IPS, Director General of Police of Andhra Pradesh, Sri Mukesh Kumar Meena IAS, Principal Secretary to Government, Srimati B. Rajkumari IPS, Inspector General of Police, Dr. G. Lakshmi Shah IAS, Collector and District Magistrate, Sri S.V. Rajshekhar Babu IPS, Commissioner of Police, Vijayawada. Honorable Governor is requested to unfurl the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag assistant is J. Srinivas Rao, Reserve Inspector. Parade Commander, Ms. Ankita Surana IPS, is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor
on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. परेड विश्राम होगा. वेलकम. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది. దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని. గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు. మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే, ప్రజలు, గణం అంటే ప్రజలు, తంత్రం అంటే వ్యూహం, స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం. దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం. రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి, సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి, వాటి ఆధారాలు, బాధ్యతలు, అధికారాలు ఏమిటి, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి, పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు. అటువంటి రాజ్యాంగబద్ధ పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలనా దక్షులు, దీర్ఘదర్శి, పెను సవాళ్లనైనా ఛేదించగల ధీశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రవనిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది. ఆరోగ్యంలోను, ఆదాయాల్లోనూ గ్రామ సీమలు, పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది. ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా అవిశ్రాంతంగా 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ 1 గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ, స్వర్ణాంధ్రప్రదేశ్. Honorable Governor is reviewing Indian Army contingent. The contingent is commanded by Lieutenant Aditya Ojha. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా. Honorable Governor is reviewing 3rd Battalion APSP Kakinada contingent. Contingent is commanded by Sri Adari Simhadri Naidu, Reserve Inspector. 3rd Battalion APSP కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing CRPF contingent. The contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing Tamil Nadu State Special Police Contingent. Contingent is commanded by Sri A. David Raj, Reserve Inspector. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is reviewing 16th Battalion APSP Vishakhapatnam contingent. Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. 16th Battalion APSP కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. This is APSP Brass Band contingent, Indian Army Pipe Band contingent and APSP Pipe Band contingent. Honorable Governor is reviewing NCC Boys contingent. Contingent is commanded by Master Rajesh. NCC Boys కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing NCC Girls contingent.
The contingent is commanded by Kumari Dilishwari. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is reviewing Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society contingent. The contingent is commanded by Master Surya Narayana Murthy. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గవర్నర్ గారు. Honorable Governor is reviewing Bharat Scouts and Guides contingent. Contingent is commanded by Y. Isaac Raj. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing Youth Red Cross contingent. The contingent is commanded by Master VSV Santosh. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. పెరేడ్ లో ఉన్న వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Republic Day is a reminder of our journey as a nation, a journey that began with the sacrifices of countless freedom fighters and visionaries who dreamed of an independent India governed by justice, equality and liberty. Their courage and determination laid the foundation for the country we proudly call home today. The adoption of the Constitution on January 26, 1950 was a monumental step in our journey. It was a collective effort of brilliant minds like Dr. B.R. Ambedkar, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, and many others who worked tirelessly to draft a framework that ensures the rights and dignity of every citizen. The Constitution is not merely a document, it is a living testament to the values that we hold dear. Over the years, India has grown into a nation that stands tall on the global stage. We have made remarkable progress in areas such as education, healthcare, science, technology, defense, and infrastructure. However, Republic Day is not just a day to celebrate our achievements, but also to introspect and set new goals. As a responsible citizen, it is imperative that we uphold the principles of the Constitution in our daily lives. Let us respect the laws of land, promote unity and harmony, and work towards eradicating discrimination in all its forms. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్రావనిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది. परेड सावधान होगा सावधान. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has returned to the saluting dais. పెరేడ్ ని పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade commander has requested Honorable Governor to give permission for the march past. After obtaining the permission from the Honorable Governor, Parade Commander Ms. Ankita Surana IPS is marching towards contingents to commence the march past. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న అనంతరం పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ మార్చ్ పాస్ట్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది.
On the command of parade commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. పెరేడ్ కమాండర్ ఆదేశాలను అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు. Army contingent! అదిగో ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో, నరాల్లో నెత్తురు మరుగుతుందో, ప్రగతి సాధనా ధ్యేయం జ్వలిస్తుందో, సమైక్యతా భావం వెల్లివిరుస్తుందో అదే శబ్దం తనువులోని అణువణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం. పండిత పామర తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు. ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు. భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు. గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతహా పెనవేసుకుని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, భార్యా పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా, రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా, నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా, ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువుల సంచరించే అడవుల్లోనైనా, ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచే శత్రు భయంకర కర్తవ్య నిష్ఠ గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది. The first and foremost contingent in today's Republic Day parade is the daring, dashing and unique Indian Army contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Indian Army contingent is commanded by Lieutenant Aditya Oja. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. 3rd Battalion APSP Kakinada contingent is commanded by Sri R.R. Simhadri Naidu, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd Battalion APSP కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఆర్ఆర్ సింహాద్రి నాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Put your hands together for the CRPF contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. CRPF contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ భవానీ శంకర్ పట్నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్.
Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. Tamil Nadu State Special Police Contingent is commanded by Shri A. David Raj, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Visakhapatnam Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. 16th Battalion APSP Visakhapatnam Contingent is commanded by Shri S.V. Ramana, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. Here comes NCC Boys Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. NCC Boys Contingent is commanded by Master Rajesh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ రాజేష్. Today the NCC stands tall as dynamic institution, blending military precision. Here comes NCC Girls Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. NCC Girls Contingent is commanded by Kumari Dillishwari. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ కుమారి దిల్లీశ్వరి. The NCC is one of the India's most dynamic and premier youth organizations, fostering discipline and leadership among the country's youth. It was established in the year 1948. Here comes Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. AP Social Welfare Contingent is commanded by Master Surya Narayana Murthy. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ సూర్యనారాయణ మూర్తి. Here comes Bharat Scouts and Guides Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. Bharat Scouts and Guides Contingent is commanded by Master Y. Ishaq Raj. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్సాక్ రాజ్. ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి. Here comes the Youth Red Cross Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. Youth Red Cross Contingent is commanded by Master V.S.V. Santosh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ విఎస్వి సంతోష్.
అందరూ మీ కరతాళ ధ్వనులతో కవాతును స్వాగతించవలసిందిగా అభ్యర్థన.